బిగ్ డిబేట్లోకి వెళ్తే ఈరోజు అంశం ఏంటంటే రావణ్కి 10 రోజుల కస్టడీ. సరే, పొన్నవాళ్ళు వచ్చారు, మాట్లాడారు. మనకి షేక్స్పియర్ ఆటకంలో ఒక డైలాగ్ ఉంటుంది, హీ హాస్ కమ్, హీ హాస్ సీన్ అండ్ హీ హాస్ గాన్. అతను వైసీపీ తరఫు వ్యక్తి కాదు, కానీ మేము వచ్చాం, వాదిస్తాం. మాకు తెలుసు అతనికి బెయిల్ రాదని, అలా బెయిల్ వస్తుందని ఏదో ఆశ చూపించేసి ఇది వాదించడానికి రాలేదు, బట్ మా వాదన వినిపించడానికి వచ్చానని చెప్పేసి ఆయన పొన్నవాళ్ళు అన్నారు. ముందుగా పొన్నవాళ్ళు ఏం మాట్లాడారో చూసి గెస్ట్ దగ్గరికి వెళ్ళాం. ఉపా కేసు పెట్టడం జరిగింది, తర్వాత పిటిషన్ ఫైల్ చేశారు, ఈరోజు ఆర్గ్యుమెంట్కి వచ్చింది. కానీ వారు ఈరోజు రాలేదు, ప్రాసిక్యూషన్ వారు ఈరోజు రాలేదు. నేను వచ్చినాను ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఈ రావణ్ తరఫున, ప్రాసిక్యూషన్ వారు స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఈరోజు రాలేదు. ఆ పరిస్థితిలో గౌరవ కోర్టు వారు మంగళవారం వాయిదా కమ్ బ్యాక్. పిటిషన్ వేశారు కదా, దాంట్లో నేను ఇవ్వకూడదని వాదన చెప్తున్నా. అందుకని ఖచ్చితంగా నేను హాఫ్ హార్టెడ్గా యుద్ధానికి రాలేదు, కోర్టుకు రాలేదు. ఇవ్వనీయకుండా ఆర్గ్యుమెంట్ చెప్పడానికే నేను వచ్చాను. కాబట్టి మనం ఇస్తారని చెప్పేటికి వస్తే నేను ధర్మం చేసినట్టు అది కోర్టు వారు నిర్ణయించారు. రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి ఏ విధమైనటువంటి సంబంధాలు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటే, ఈ రాజ్య హింస ఎవరి మీద జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఆ అభాగ్యులు పక్క నిలబడాలా అనే ఒక్క పాలసీని అనుసరించి రావణ్ అనే ఉపా కేసు పెట్టడం. మనతో పాటు మోక ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మస్తానరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ వారు జాయిన్ అయ్యారు, అండ్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ మస్తానరావు గారు, రాజ్యహింస ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా వైసీపీ వస్తుంది అంటే వాళ్ళ హయాంలో జరిగిన రాజ్యహింస గురించి ఏమన్నా పొన్నవాళ్ళు గారు మాట్లాడతారా సార్? ఆనంద్ సాగర్ గారికి, శ్రీకాంత్ గారికి, అదే మీరు షేక్స్పియర్ ఉదాహరించారు, సేమ్ అలాగే ఉంది ఇక్కడ. అంటే నేను అనేది ఏంటంటే, ఓకే రాజ్యహింస జరిగినా, ఎక్కడ జరిగినా లీగల్ సహాయం అందిస్తామంటే తప్పలేదు, కానీ అది కొంతమందికి మాత్రమే అన్నప్పుడు ఆల్రెడీ రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆయుధం అని ఒక పక్కన పెద్ద ఎత్తున ప్రేరణ అవుతున్నప్పుడు, ప్రచారం జరుగుతున్నప్పుడు, దానికి ఆధార సహితంగా ఉంటున్నప్పుడు, అంటే యాక్చువల్గా కొడాల నాని గారు కొంత రిపేర్ చేద్దాం అనుకున్నారు, కానీ మళ్ళీ అవన్నీ కూడా బెడిసికొట్టాయి. అక్కడ గమన రావణ్ టీంలో ఎవరైతే గమన ఉన్నారో ఆమెని ఎయిర్పోర్ట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు కలపడం, జగన్ గారిని ఆయన ఏదో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారని అక్కడ చెప్పి వెళ్ళిపోవటం. ఆ తర్వాత గమన అనే ఆమె వైఎస్ఆర్సీపీ మొత్తం నాకు మా టీంకి అండగా ఉంటుంది, చాలా థ్యాంక్స్ జగన్ గారికి అందరికీ అని చెప్పేసి చెప్పడం. సో ఆ తర్వాత పొన్నవాళ్ళు గారు వచ్చి ఈ విధమైన న్యాయ సహాయం అందించడం. అదేవిధంగా నేను అఖిలపక్షం జరిగితే ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ప్రకటించడం. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీని తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితులకు నెట్టేశాయి. రావణ్కి సంబంధం లేదని వాళ్ళు ఎంతగా చెప్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళ చేతిలోనే రావణ్ ఉన్నాడు, వాళ్ళ వెనక రావణ్ ఉన్నాడు అంటానికి ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి వీళ్ళే ఆయుధం అందించినట్టు. జగన్ గారిని కలవటం కానీ, అఖిల పక్షంలో వాళ్ళ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్లస్ సీనియర్ నేత అంబటి రాంబాబు గారు పాల్గొనటం కానీ, ఇక్కడ పొన్నవాళ్ళు గారు పాల్గొనడం. మీరు ఇందాక చెప్పారు వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా, అంటే మరి నిజానికి ఒక కేసును కూడా పోలుస్తాను వాసు గారు. ఇక్కడ రాజద్రోహం అన్నారు కదా, అక్కడ ఉపాయ పెట్టకపోయినప్పటికీ కూడా మీకు రఘురామకృష్ణరాజు గారి మీద కూడా సేమ్ ఇలాంటి సెక్షన్లే ఉన్నాయి అన్ని. ఉపా అనేది ఒక్కటే పెట్టలేదు. రాజద్రోహం, ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుట్రలు, అదేవిధంగా సోషల్ మీడియాలో ఆయన రోజు రచ్చబండ పేరుతో మాట్లాడటం, కుట్ర పన్నాడని, లేదంటే కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని అన్నారు. మరి ఇప్పుడు అప్పుడు పొన్నవాళ్ళు గారు ఎందుకు వెళ్ళలేదో నాకైతే తెలియదు. బహుశా ఆయనకి అందలేదేమో, రఘురామకృష్ణరాజు గారికి పాపం లీగల్ ఎయిడ్ అందించారు. ఆయన అప్పుడు అడ్వకేట్ జనరల్ కదండి, అప్పుడు ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ కదా, ఆయన వ్యక్తిగత హోదాలో వచ్చారు కదండి. ఇప్పుడు కూడా ఏదైనా పక్కన సహాయం చేయొచ్చు. సాధారణంగా అండి మస్తానరావు గారు, ఒక అబ్జర్వేషన్ ఉంటుంది, ఎంతలా యుద్ధాన్ని అయినా సరే మేము బ్రహ్మాండంగా ఎదుర్కొంటున్నాం, మేమే గెలుస్తున్నామని ఓడిపోయేవాడు చివరిదాకా చెప్తాడు. ఇప్పుడు ఈయన మాట్లాడిన దాంట్లో మాకు ఖచ్చిత నమ్మకం ఉంది, ఎలాంటి సందేహం లేదు, ఈ కేసులో మాకేదో బెయిల్ వస్తుందని రాలేదు, ధర్మం కోసం వచ్చాం. ఈ బేల మాటలు ఎందుకు పొన్నవాళ్ళు గారివి?
అదే సార్, ఇప్పుడు నేను అనేది ఒకటి చెప్తా. వైఎస్ఆర్సీపీ ఏంటంటే మరి తప్పులు చేస్తా ఉన్నా కూడా వాళ్ళు సరిదిద్దుకోలేకపోవడం ఏంటంటే వాళ్ళు పక్కన ఇతను పవన్ కళ్యాణ్ మీద తోలనాడాడు అన్నప్పుడు ఆ కేసులు పెట్టారు 4 రోజులు, 4 కేసులు పెట్టారు 4 పోలీస్ స్టేషన్లో. తర్వాత ఉపాయాకి పెట్టిన తర్వాత అయినా కూడా అంటే ఆ 4 కేసులు పెట్టిన సందర్భంలో అతని ఫోన్లో దొరికిన ఆధారాల ఆధారంగా గతంలో ఆయన మావోయిస్టులకి లేదంటే మత విద్వేషాలు, రాముణ్ణి, సీతని, ద్రౌపదిని కించపరిచాడు అనేది కానీ, సనాతన ధర్మాన్ని సన్నా డాష్ అని చెప్పేసి అన్నాడని, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత కూడా ఇంకా రామునుండే గెలిపిస్తాం అనేది మాటలు ప్రజల్లో వైఎస్ఆర్సీపీని దూరం చేసే అవకాశాలు ఉంటాయనేది ఒక ప్రమాదాన్ని గమనించలేకపోతున్నారు. నేను వైఎస్ఆర్సీపీని విమర్శించను కానీ ఎందుకో జరుగుతుంది అన్ని కూడా తెలిసి కూడా వాళ్ళు ఓ పక్కన అతను హిందూ మతానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్కి వెళ్ళింది, బీజేపీ దృష్టికి వెళ్ళింది. అసలు ఎవరి మతాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం తప్పులేదు కానీ ఇతర మతాలను కించపరచడం అనేది వద్దనేది రాజ్యాంగం కూడా చెప్తుంది. అలాంటి వ్యక్తి అంత డెలిబరేట్గా మతాలని గురించి మాట్లాడినప్పుడు అది చాలా సున్నితమైన వ్యవహారం కాబట్టి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ బ్రాండ్ కట్టే వైఎస్ఆర్సీపీకి ఒక క్రిస్టియన్ పార్టీ అని లేదంటే హిందూ మతానికి వ్యతిరేక పార్టీ అని బ్రాండ్ కట్టే ప్రయత్నం కల్తీలెడ్డి దగ్గర నుంచి జరుగుతూ ఉంది. అంటే అది పరిణామాలు సంభవిస్తున్నాయా లేకపోతే ఏంటి అనే తర్వాత మొత్తానికైతే ఆ విధమైన బ్రాండ్ కట్టే ప్రయత్నం ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో అలా లేకుండా ఇంత డెలిబరేట్గా వచ్చి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే అది జగన్ గారు ట్వీట్ చేయడం దగ్గర నుంచి ప్రారంభమైంది. జగన్ గారికి ట్వీట్ చేసేవాళ్ళు మరి అప్రమత్తంగా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ జగన్ గారు మేము రావణ్కి అండగా నిలబడతాం అని ఎప్పుడైతే ట్వీట్ చేశారో ఓహో వీళ్ళ వెనకాల రావణ్ టీం వెనకాల వీళ్ళు ఉన్నారు, వీళ్ళే కావాలని ఇవన్నీ చేపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఈ రోజు అలా ముందుకు వెళ్తా ఉంది. సోషల్ మీడియాలో రోజు దాడి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో మరి దీని నుంచి ఎలా తప్పించుకుంటుంది వైఎస్ఆర్సీపీ అనేది లేదు. ఇప్పటికైతే పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఆయన కొడాలి నాని గారు వచ్చి గతంలో జగన్ గారిని కూడా తిట్టారు రావణ్ను, అవన్నీ ఇప్పుడు చెబుతున్నారు. మరి అప్పుడే ఎందుకు జగన్ గారు తిట్టినప్పుడు రాజద్రోహం కేసు కింద రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టినప్పుడు అప్పుడు కూడా పెట్టచ్చు కదా, అలాంటివే ఉన్నాయి కదా. అలాంటి రావణ్ణే అప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేకపోయారు? అప్పుడే యాక్షన్ తీసుకుంటే ఇలాంటివన్నీ కూడా అతను చేసేవాడు కాదు కదా. సో ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు. ప్రజల్లో అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం. నేను ఎయిర్పోర్ట్ లో కలవడం కావచ్చు, అంబటి రాంబాబు గారు రావణుడే గెలవటం ఏంటండి నాకు అర్థం కాదు. అసలు ఆధునిక సమాజంలో రావణుడు గెలవటం ఏంటి నాకు అయితే అర్థం కాదు. ఒకటి ఎక్కడైనా మానవ హక్కులకి ఉల్లంఘన జరిగినప్పుడు మనందరం కూడా ఇప్పుడు మీరు కానీ నేను కానీ సాయికృష్ణ మర్డర్ జరిగినప్పుడు లాకప్ డెత్ జరిగినప్పుడు అందరం కూడా ప్రభుత్వాన్ని నిందించాం కదా, ప్రభుత్వం తప్పు చేసిందని ఇప్పటికీ చెప్తా ఉన్నాం ఆ విషయంలో. మరి ఇక్కడ ఇలాంటి ఒక మతాన్ని అంత డెలిబరేట్ గా చెప్పినప్పుడు ఇంకోటి కూడా సార్ ఇక్కడ జడ శ్రావణ్ కుమార్ గారు మరి వైఎస్ఆర్సీపీ క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఏమో సింగిల్ గా వెళ్తా ఉంటున్నారు, ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ఆ పార్టీ జేబీఎం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందంటే నాకు తెలియదు కానీ మళ్ళీ దాన్ని ఎవరు ఖండించిన పాపన కూడా లేదు. ఒకవేళ మేము జడశ్రవణ్ గారితో వెళ్ళాలి కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎలా ఉంటుంది, అధినేత దాకా అన్ని వెళ్ళవు. 7 అంచెలు 8 అంచెలు 9-10 కంచెలు ఉంటాయి. ఈ కంచెలన్నీ దూక్కుంటూ వెళ్ళాలి. అక్కడ ఆయన దాకా వెళ్ళాలంటే ఆ 2వ కంచె దగ్గర 3వ కంచె దగ్గర కత్తెరపడిపోద్ది. ఏం వెళ్తాయి ఆయన చదవరు, ఆయన చూడరు, ఎట్ట తెలుస్తాయి? మనం 1 సైడ్ కమ్యూనికేషన్ కదా. ఆయన చెబితే వింటమే కానీ ఎవరైనా చెబితే వినే పరిస్థితి ఆ పార్టీలో లేదు కదా. హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ మస్తానరావు గారు? జడశ్రావణ్ కుమార్ గారికి వాళ్ళకి సంబంధాలు బాగానే ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అటు కొంతకాలం క్రితం జగన్ గారిని కలిశారు. అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర దాడి జరిగినప్పుడు ఆయనకు మోరల్ సపోర్ట్ గా ఉన్నారు. అంబటి రాంబాబు గారు కూడా జడశ్రావణ్ గారి ఇంటికి వెళ్ళి కూడా కలిసిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు జడశ్రావణ్ గారు చేస్తున్న యాక్టివిటీస్ లో కూడా వైఎస్ఆర్సీపీకి కొంత సపోర్ట్ ఉన్నట్టుగా ప్రజలు అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ విధమైన ఒక అవగాహనతో వెళ్తున్నట్టుగా ఉంది. ఆయన కూడా గట్టిగా అడిగారు మొన్న, ఏంటి సార్ దళిత క్రైస్తవులు 40% ఓట్లలో మా దళిత క్రైస్తవులు కూడా ఉన్నాయి కదా, మీరేంటి రారా, మాకు అండగా నిలబడరా అని బహిరంగంగా ప్రశ్నించారు ఆయన. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ క్లారిటీ ఇవ్వాలి, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలి. ఆ రావణ వెనక ఉన్నారా లేదా అనేది ఆల్రెడీ మునిగిపోయింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసేస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఉపాయక్తి పెట్టడం తప్పు అనే వాదన కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తా ఉంది. ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పారు, లేకపోతే సిపిఐ వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. అంత కఠినమైన యాక్ట్ ఏంటి అనేది కూడా ఉంది. సో అది కోర్టు తేలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసు పెట్టినా, ఆయన వీడియోల్లో మాట్లాడారు, లేదా రోజు రచ్చబండ పెట్టారని అన్నా, ఈ రోజు
మనకి ఇతని మీద ఉపాయం పెట్టారన్నా కూడా ఖచ్చితంగా కోర్టే నిర్ణయిస్తుంది కదా. వీళ్ళు తప్పుడు కేసులు పెట్టారంటే కోర్టు కూడా మందలించింది. ఎందుకు ఉపాయం పెట్టారు రావణ్ అనే వ్యక్తి మీద అనేది కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. రైట్, ఒకసారి మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు. ఆనంద్ సాగర్ గారు,